అసలు పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుగ్నదీప్తి ఫ్రమ్ మదిలి హాస్పిటల్. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. యాక్చువల్లీ ఈ రెండు ఒకటే కండిషన్కి వేరే వేరే పేర్లు. అంటే ఏంటంటే పాత కాలంలో పీసీఓడి అన్నది ఓన్లీ ఓవరీస్కి సంబంధించిందే. అంటే చిన్న చిన్న నీటి బుడగలు కనుక ఓవరీస్లో ఉంటే దానిని పీసీఓడి అనేవాళ్ళు. అండ్ ఇది వచ్చి ఓవరీస్ తాలూకుదే. అది ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము, లేకపోతే చిన్న చిన్నగా యాక్నే అలాంటివి చూసేవాళ్ళు అనమాట. సో బేసికలీ ఇది ఓన్లీ ఓవరీకి సంబంధించింది అని అనుకునే వాళ్ళు కాబట్టి పీసీఓడి అనేవాళ్ళు. కానీ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిసీజ్ ఆఫ్ ద ఓవరీ, బట్ ఇది ఒక మెటబాలిక్ కండిషన్ అని. అందుకనే దానికి పేరు మార్చి డిసీజ్ నుంచి సిండ్రోమ్ అన్నారు. ఎందుకంటే వీళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తాము, ఆండ్రోజెనిక్ ప్రాపర్టీస్ అంటే బాగా హెయిర్ ఫాల్ అవ్వడము, లేకపోతే ఫేషియల్ హెయిర్ కానీ, లేకపోతే డార్క్నెస్ అరౌండ్ ద నెక్, ఇవన్నీ చూస్తాం కాబట్టి. సో బేసికలీ పీసీఓడి పీసీఓఎస్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ చేంజ్ ఇన్ ద నేమ్.